నా పేరు దయ్య రఘువీర్. నేను బాంసెఫ్ అనుబంధ సంఘమైన భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఆగస్టు 23వ తారీఖున ఒక ఘటన జరిగింది. అభిరుచి హోటల్ దగ్గర ఏదో గొడవ జరుగుతుంది అని మా మిత్రుడు దొడ్డిపట్ల శ్రీనివాసు హోటల్ మేనేజరు ఫోన్ చేసి నాకు తెలపడం జరిగింది. నేను ఏం జరుగుతుందనే ఉద్దేశంలో అక్కడికి పోయి జరుగుతున్న విషయాన్ని పరిశీలించి చూడడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందనేటువంటిది. అక్కడికి వెళ్ళేసరికి సోమిడి జయరామ్ అనే వ్యక్తిని బయటకు నెట్టేసి, బండ్లు బయటేసి, బ్యాగులు బయటేసి, తిట్టి, అవమానించి అవమానకరంగా అక్కడ ప్రవర్తించే విషయాన్ని నేను గమనించడం జరిగింది. ఈ విషయం చూసి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత జయరామ్, మహేందర్, శ్రీనివాసులు కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ రోజు కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించడం జరిగింది. నిరాకరించిన తర్వాత మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒకసారి ఎస్ఐ గారు, మీరు సిఐ గారిని కలండి ఒకసారి అని చెప్పడంతో ఎవరైతే దొడ్డిపట్ల శ్రీనివాస్, సోమిడి మహేందర్, సోమిడి జయరాములు సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారికి సోమిడి మహేందర్ కంప్లైంట్ యొక్క పత్రాన్ని చూపించే సందర్భంలో, అవురా నువ్వు గణేష్ భార్యను గుంజినవాడ కదరా అనేటువంటి పదాన్ని ఉపయోగించి అనడంతో షాక్ గురైన మహేందర్, జయరాము, దొడ్డిపట్ల ఆ జరిగిన నువ్వు ఎవడు, ఈ రగ్గ అంటే ఎవడు, వాడు, నువ్వు ఒక మహిళను గుంజినం అనేటువంటి విషయము అనడం జరిగింది. ఆ రోజు ఆ జరిగిన ఘటనలో మహిళ లేదు. అక్కడ జరిగిన ఘటనలో గణేష్ భార్య అయినటువంటి మహిళ లేరు. అలాగే సోమిడి మహేందరు ఆ రోజు పనిపైన మన రాష్ట్ర మంత్రి అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారి ఇంటి వద్దకు తన సేవల కోసము, మంత్రి గారి సేవల కోసము మహేందర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో, గొడవ జరిగిన సందర్భంలో మహేందర్ లేడు. ఆయన పైన A3గా ఆయనను కూడా కేసు పెట్టడం జరిగింది. ఇలా బాధితుల కోసం అండగా ఉన్నందుకు సిఐ అనిల్ గారు అనుచితమైన పదజాలంతో బెదిరింపులకు గురి చేసే కార్యక్రమము, లేని మహిళను సృష్టించి ఆయన కావాలని చెప్పేసి కేసును పెట్టి, వీళ్ళు డబ్బులకు లొంగరు, వీళ్ళు దేనికి లొంగరు కాబట్టి వీళ్ళ క్యారెక్టర్ డ్యామేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇలా సిఐ గారు, ఎస్ఐ గారు మా మీద తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయము, మా మీద కేసు అయిన విషయము మాకు దాదాపు ఒక 5 రోజుల క్రితము తెలవడం జరిగింది. తెలిసిన వెంటనే మేము పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. పోలీసులకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. డిఎస్పీ గారికి కూడా ఈ రోజు కూడా కలిసి కలవడం జరిగింది. ఏదైతే కేసు ఉన్నదో కేసు విషయంలో సహకరిస్తాం, 100% సహకరిస్తాము, ఇప్పుడు సహకరిస్తాము, భవిష్యత్తులో కూడా మా మీద ఉన్న కేసు పైన పోలీసులకు సహకరిస్తామని తెలియజేస్తూ, ఎవరైతే ఈ ఎస్ఐ అనిల్ ఎవరైతే ఉన్నారో, సిఐ అనిల్ గారు ఎవరైతే ఉన్నారో, ఈ తప్పుడు కేసు పట్ల మేము మా క్యారెక్టర్లను దెబ్బతీయడానికి, మమ్మల్ని అణిచివేయడానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం అండగా నిలబడితే ఇలా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణిచివేతాం. ఈ సమాజంలో ఒక ధర్నా రాస్తారో చెయ్యండి, ఒక కేసు అయ్యే పరిస్థితి లేని ప్రపంచంలో బతుకుతూ ఉన్నాము. నాయకుడు అనేటోడు, ఒక బాధితుడానికి ఒక నాయకుడు అనేటోడు లేకుంటే ఈ దేశంలో ఏమన్నా జరిగే పరిస్థితి ఉన్నదా? ఎవరు లేకుంటే కేసులను తప్పుదో పట్టించే పరిస్థితులు కూడా మేము చరిత్రలో చూస్తూ ఉన్నాము. అట్లాంటి పరిస్థితులలో బాధితుని కాక బాధితుని వైపు వచ్చినోనే
వచ్చిన వాడిని మనము కథం చేసి పడితే కేసు ఉండద్దే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఏదైతే మా మీద తప్పుడు కేసు పెట్టినరో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్కు మెమొరాండం ఇచ్చి నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహాల ముంగట మహనీయుల విగ్రహాల ముందట నిరసన తెలిపే కార్యక్రమము త్వరలోనే తీసుకుంటున్నాం. అంతకు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మహిళలతోటి కూడా ఏదైతే మహిళను పెట్టి మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం ఉన్నదో త్వరలోనే మెట్పల్లిలో ఈ తప్పుడు కేసుకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ సి అనిల్ ఉన్నారో ఆయన ప్రవర్తన పైన ఆయన బిహేవియర్ పైన మాకు ఇబ్బంది కలిగింది. ఆయన మాటల ప్రవర్తన ద్వారా మేము ఎంతో బాధకు గురైనాం. కాబట్టి మేము ఈ విషయాన్ని పై అధికారులందరికీ కూడా రిజిస్టర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్పీ ఆఫీసులో ప్రత్యక్షంగా కలిసి కూడా మేము సిఐ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఎటువంటి కూడా సిఐ పైన చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనగా అనిపిస్తూ ఉన్నది మాకు. మేము తప్పకుండా రాష్ట్ర స్థాయి నిరసన తెలిపి ఇట్లనే రాబోయే కాలంలో నాయకులను తయారు కాకుండా సమాజం కోసం నిజాయితీగా పనిచేసి నొక్కి చెప్తున్నాము, నిజాయితీగా పనిచేసి వాళ్ళను అణిచివేయడానికి ఇది ఒక కుట్రగా ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళ అమ్ముడు ఓను ఎట్లా కథం చేయాలంటే ఒక మహిళను ఉపయోగించి కథం చేద్దామనేటువంటి ఉద్దేశంలో ఈ కేసు పెట్టిరని భావిస్తూ త్వరలోనే సమాధానం తెలియజేస్తూ మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉన్నది. మేము పోలీసులకు కూడా సహకరిస్తాము. జ్యుడిషియరీ ద్వారా మేము చూసుకుంటామని తెలియజేస్తూ ఈ తప్పుడు కేసు పైన మాత్రం నిరసన తెలియజేస్తాం. సోమన్ మహేందర్ మెట్పల్లి. నేను గత 23/8 నెల 2025 రోజున ఏదైతే అభిరుచి 2 ఇష్యూ జరిగినదో ఆ రోజు నేను మన రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారి వద్దకు నా కొడుకు గురించి నా సేవల గురించి నేను సార్ని రావడానికి నేను వెళ్ళినాను. 23 రోజు అభిరుచి 2 కాడ మాసం పెంచిన వ్యక్తి వాళ్ళ భార్యను గుంజినని చెప్పి నా మీద అమ్మడం కేసు పెట్టడం జరిగింది. నేను దాదాపు ధరంపూర్లో 12:30 నుంచి 2 మధ్య దాకా నేను ధరంపూర్లో ఉన్నాను. నేను ఈ విషయం మీదుగా స్టేషన్కు వచ్చిన తర్వాత స్టేషన్కు నేను పిటిషన్ తీసుకొని పోయి మా తమ్ముని తీసుకొని వెళ్ళి నేను వెళితే సిఐ గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే మీరు మాసం కలిసిన భార్యను మీరు గుంజినట, లేకుంటే బాబు మీరు మీ మీద రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. నాకు వెంటనే బయటకు వెళ్ళి వచ్చాను. నేను ఆల్రెడీ చాలా భయంతో గురి చేసింది సిఐ గారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను పిటిషన్ కోసం తీసుకుని సార్ అని చెప్పండి. సార్ కూడా తీసుకోలేడు. తీసుకపోతే మళ్ళీ నేను ఏం చేసిన రిజిస్టర్ పోస్ట్ చేసినాం ఆల్రెడీ ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి. మళ్ళీ మనం ఏదైతే పంపించినామో నెక్స్ట్ డే రోజు ఫోన్ చేసిండు. మళ్ళీ ఇలా సబ్మిట్ చేయాలని ఫోన్ చేసిండు. బాబు నాకెందుకు పంపించాను వాట్సాప్లో కానీ నా కొరియర్లో మీరు ఎందుకు పంపించారు, మీరు స్టేషన్ రండి అంటే నేను అతనితో కూడా వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ వెళ్ళిన తర్వాత అదే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ సిఐ గారి దగ్గరికి వెళ్ళగానే మీరు తమాషాలు చేస్తున్నారా, మీరు ఏం చేస్తారా, మీరు గణేష్ భార్యను గుంజడం కాకుండా మీరు ఇంకా మళ్ళీ కంప్లీట్ ఇస్తున్నారని చెప్పని బెదిరించి నన్ను బయటకు పంపించేసిండు. మళ్ళీ మా ఇద్దరిని కూడా మీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తా, మీరు ఏం చేసుకుంటారు అవ్వని కూడా అయిపోయాడు. నా పేరు సోమిడి జయరాం. నేను అభిరుచి 2లో వర్క్ చేస్తాను కౌంటర్లో. అయితే ఆ రోజు ఆగస్టు 23, 2025. అయితే ఆ రోజు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందంటే క్లోజింగ్ టైం 12:30 మధ్య. ఆ టైంలో మాసం గణేష్ అతని అనుచరులు వచ్చారు. బాబు ఈ హోటల్ బంద్ చేయాలన్నాను. సార్ మరి నాకైతే ఏం తెలియదు, మా సీన్ అన్న కూడా లేడు, మరి మీరు వచ్చిన తర్వాత రండి అన్న సుధా వినలేదు. నా మాట వినకుండా నన్ను అవమానకరంగా మాట్లాడి నా సామాన్లు, నా బైకులు అన్నీ బయట పెట్టేసి బోర్డులన్నీ ఇప్పేసి అవమానం చేసిన్నాను. ఇట్లా అవమానం చేసిరని నేను SC/ST కేసు పెట్టడానికి మళ్ళీ మా సీనన్నకు కాల్ చేసిన. అన్నకి ఇట్లా సంగతి వీళ్ళు వచ్చిర్రు కాల్ చేయమంటారు అంటే
సరే నేను మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రి దగ్గర నుంచి వచ్చినాక మాట్లాడుతా అన్నారు. ఆయన కానీ వినట్లేదన్నా, మొత్తం బయట వేసేసారు, లాక్ చేసేసారు అని చెప్పి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ మంత్రి దగ్గర నుంచి 2:30 అట్లా వచ్చి స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ కంప్లైంట్ ఇస్తామని వెళ్ళిన తర్వాత ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాం. ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నారంటే సిఐని కలుగుంటాను. సిఐ దగ్గరికి మా అన్నయ్య, నేను, శ్రీనివాస్, దొడ్డిపట్ల శ్రీనివాస్ అన్న వెళ్ళినాం. కంప్లైంట్ తీసుకోకుండా మరి ఎట్లా మాట్లాడిందంటే, అవునా మీరు ఈ మాసం గణేష్ భార్యను గుంజిందంట, వాళ్ళే కేసు పెడుతూ మీ మీద అని చెప్పేసి. సార్ ఎట్లా పెడతారు సార్, మేము వచ్చినాము ముందు వాళ్ళు వచ్చారు అంటే అదేం చెప్పకుండానే మమ్మల్ని తిట్టేసి పంపించేసి. మళ్ళీ ఆ సిచ్యువేషన్లో అప్పుడు మహిళ కూడా లేదు. అప్పుడు మా ఇప్పుడు ఈ అభిరుచి దగ్గర వాళ్ళు ఈ తప్పుడు కేసు పెట్టేసారు. అయితే నేను ఎస్సీ మాల కులం నాది. అయితే మాల కులం మాల లంజోకులారనుకుంటా తిట్టుకుంటా నన్ను నూకేయడం జరిగింది. మళ్ళీ అక్కడ గొడవ జరిగినప్పుడు అతని భార్య కూడా లేదు. భార్యను పేరు పెట్టేసి నా మీద తప్పుడు కేసు పెట్టేసిండు. మళ్ళీ ఇంకోటి, నేను అక్కడ ఓన్లీ వర్క్ చేస్తా, ఓనర్ కూడా కాదు, ఓనర్ శ్రీనన్న. మీకేమన్నా ఉంటే చూసుకోరు అన్న అన్సతో వినలేదు. షాప్ బంద్ చేస్తా అన్నాడు. ఎందుకు బంద్ చేస్తారు నాకైతే ఏం తెలియదు. శ్రీనన్న వచ్చినాక మాట్లాడుకోండి అన్న అన్సతో నా మాట వినకుండా నన్ను నాన్న మాటలు ఆడి దూషించి, మాల లంజోడుకులారా మీకు ఏం పని ఉండదు అది అనుకుంటా అనేసి నా 2 బైకులు ఉంటాయి, నాది మా వర్కర్ది, మొత్తం బయట పెట్టేసిండు. వాళ్ళ పైనుంచి బ్యాగులు తెచ్చేసి కింద పడేసిండు. బయట అన్ని బోర్డులన్నీ విప్పేసారు. అతని అంచర్లతో వచ్చిండు. అతని అంచర్లన్నీ బోర్డులన్నీ విప్పేసి లాకేసుకొని వెళ్ళిపోయారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.